హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఇండిపెండెంట్ హౌసెస్తో మీ ముందుకు వచ్చానండి. వీటి యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ చౌరస్తా నుంచి కేవలం 7.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో మీరు ఉప్పల్ చౌరస్తాకు సంబంధించినటువంటి వీడియో చూస్తున్నారు. అండ్ అదేవిధంగా ముందుకు వచ్చినట్లయితే మన ఫిర్జాదిగూడ కమాన్కి సంబంధించినటువంటి వీడియో చూస్తున్నారండి. అదేవిధంగా స్టేట్కి వచ్చినట్లయితే మనము కనిపిస్తున్నటువంటి మెయిన్ రోడ్ నుంచి రైట్కి వెళ్ళినట్లయితే మనం ఇంటి దగ్గరికి వెళ్తామండి. ఇది వచ్చేసి టోటల్గా మనం 10 acres డెవలప్ చేసినటువంటి HMDA వెంచర్లో ఇండిపెండెంట్ హౌసెస్ చూపిస్తున్నామండి. ఇదాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇంటి యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు దీని యొక్క ధర గురించి తెలుసుకుందామండి. ఇక్కడ వచ్చేసి GST అండ్ రిజిస్ట్రేషన్ అమౌంట్ కలుపుకొని టోటల్గా మనకి 55 లక్షలు చెప్తున్నారు. అది వచ్చేసి నెగోషియబుల్ అవుతుందండి, తగ్గిస్తారు. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంటి గురించి తెలుసుకునే ముందు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ ఒకసారి మీకు వీడియోలో చూపిస్తున్నామండి. 30 feet రోడ్కి సౌత్ ఫేసింగ్లో ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇంటి యొక్క ఎలివేషన్ చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపించడం జరుగుతుందండి. మంచి క్వాలిటీగా స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూస్తున్నారు. అండ్ అదేవిధంగా వచ్చేసి ర్యాంప్ చూస్తున్నారండి. మంచి క్వాలిటీగా ర్యాంప్ వేయడం జరిగింది. ర్యాంప్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు ఒక మంచి సైజు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 feet మెట్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ రైల్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే మనకి వాల్ పోస్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి PVC సీలింగ్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్తున్నాము. ఈ ఇంటికి సంబంధించినటువంటి వీడియో లాస్ట్ టైం చేయడం జరిగిందండి. 2 ఇల్లులు ఉంటే ఒక ఇల్లు అనేది సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి సెకండ్ హౌస్ అవైలబుల్ ఉందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ డోర్ చూస్తే అర్థమవుతుందండి ఎంత మంచి క్వాలిటీగా స్టాండర్డ్ గా కార్వింగ్ చేపించేసి వుడ్ కార్వింగ్ తోటి మనకి డోర్ ఇవ్వడం జరిగింది అన్నది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి కంప్లీట్ గా టేక్ వుడ్ తో చేయించినటువంటి డోర్ అండి. ఇది వచ్చేసి మనకి పూర్తిగా టేక్ వుడ్ తో చేయించినటువంటి డోర్ అండి. మంచి క్వాలిటీ చౌకోటు అండ్ డోర్స్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి సిట్టింగ్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ వచ్చేసి నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా మరొకసారి మీకు చూపించడం జరుగుతుందండి. హాల్లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజు టీవీ ఫిట్ చేసుకునే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మనకి కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ లో వచ్చేసి మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు. మంచి ఎల్ సైజ్ లో మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పూజా యూనిట్ లో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. మంచిగా పట్టి వచ్చే విధంగా టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాము. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి మంచి సైజు వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో మనము మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వీడియో క్లియర్గా చూపిస్తామండి. ఇటువైపు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి 6x6 పెద్ద సైజ్ బెడ్ వేసుకునే విధంగా మనకి బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వుడ్ వర్క్ చేయించుకోవడానికి లేదా మంచి సైజ్ బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్లో వచ్చేసి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ యాంటీస్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. లో రూఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి మంచి వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. వీడియోలో వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి మంచి సైజుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ బాగుండే విధంగా
విండో ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించినటువంటి గ్రిల్ కూడా చూడవచ్చు అండి, ఎంత మంచి క్వాలిటీగా గ్రిల్ ప్రొవైడ్ చేశారన్నది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ సఫిషియెంట్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి డోర్ కూడా చూడవచ్చు అండి, ఎంత మంచి స్టాండర్డ్గా మంచి క్వాలిటీ డోర్ వాడారన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటికి ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తామండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి సేమ్ మన వెటిఫైడ్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి. వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ ద్వారా బయటికి రావడం జరిగిందండి. బయటికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము, వీడియోలో మీరు క్లియర్ గా చూడవచ్చండి. సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా వచ్చేసి ఇంటి యొక్క బోర్కు సంబంధించినటువంటి మీటర్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇంటికి సంబంధించినటువంటి బోర్ చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను మెట్ల ద్వారా పైకి వెళ్ళడం జరుగుతుందండి. మెట్ల ద్వారా పైకి రావడం జరిగిందండి. పైనకి వచ్చేసి ఇక్కడ చూపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ వెల్ డెవలప్ అయినటువంటి ఇల్లులు ఉన్నాయండి. అండ్ ఇక్కడ వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ ఉంది. అండ్ రైట్ సైడ్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ మీరు చూస్తున్నారు. అండ్ అదేవిధంగా వచ్చేసి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఇంటికి సంబంధించినటువంటి లొకేషన్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 7.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సో అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. మెయిన్ రోడ్ నుంచి మనం ఉప్పల్ వరకు అయితే ఎవ్రీ 15 మినిట్స్కి బస్ ఉంటుంది. బస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా అండి. ఇది వచ్చేసి టోటల్గా మనకి 105 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. దీని యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ కలుపుకొని 55 లక్షలు చెప్తున్నారండి. తగ్గిస్తారు, స్లైట్గా నెగోషియేషన్ చేస్తారు. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.